ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేరుస్తారు? నిషేధిత జాబితా అంటే పిఓబి, ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్. మరట్టి భూములను కొనుగోలు చేయవచ్చా? ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్ సెక్షన్ 21A రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం రూపొందించబడ్డది. అయితే గతంలో కూడా ఈ పిఓబి లిస్ట్ అనేది ఉన్నది. కానీ ఎప్పుడైతే మనకు ధరణి రద్దు చేయబడ్డదో వెంటనే భూభారతి, తెలంగాణ భూభారతి యాక్ట్ 2025లో కొత్త యాక్టు నూతన ప్రభుత్వం తేవడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ కొత్తగా నిషేధ జాబితా తయారు చేయమని చెప్పేసి CCLA, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారు సెప్టెంబర్ 9, 2025లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అట్టి ఉత్తర్వుల ప్రకారం 33 జిల్లాలలో కూడా ఇలాంటి లిస్టులన్నిటినీ తయారు చేసి రూపొందించి జిల్లా సబ్ రిజిస్టర్ గారికి అందజేయడం జరిగింది. దాని ప్రకారము 5 రకాలుగా భూముల్ని విభజించడం జరిగింది. ఫామ్ 1A, B, C, D అని దానికి సంబంధించి ఎలాంటి భూములు అందులో పెట్టడం జరిగిందనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. అసైన్డ్ ల్యాండ్స్ అంటే లావణి పట్టాలు. ఈ లావణి పట్టాలంటే 1955 నుంచి, గతంలో 58 కంటే ముందు, అప్పుడు ఎలాంటి కండిషన్లు లేకుండా, ఎంత ఎక్స్టెంట్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఇచ్చినటువంటి భూముల్ని 1958లో ఏవైతే కండిషనల్ అసైన్మెంటు, తర్వాత ఎంత విస్తీర్ణం ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంటూ 1958 జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం లక్షలాది భూముల్ని బలహీన వర్గాల వారికి, షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి అందరికి కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఈ భూములన్నిటినీ అమ్ముకోవడానికి వీలు లేదు. దీన్ని చట్టంలో పొందుపరుస్తూ పిఓబిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫామ్ 2లో రాష్ట్ర ప్రభుత్వ భూములు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి భూముల్ని అన్నిటినీ కూడా దానిలో పొందుపరచడం జరిగింది. ఇలాంటి భూములని ఎవరు ఆక్రమించుకోవడానికి వీలు లేదు. ఇలాంటి భూముల్లో ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లుబాటు కావు. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండి వీటిని పరిరక్షించడానికి రెవెన్యూ యంత్రాంగంలో మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు, డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ అధికారులు కూడా వీటిని పర్యవేక్షిస్తుంటారు. తర్వాత మూడవది ఫామ్ 3లో వక్ఫ్ ల్యాండ్. అంటే వక్ఫ్ అయితే కొన్నింటి సంస్థలకు, వక్ఫ్ మసీదులకు కానివ్వండి, కొన్ని దర్గాలకు కానీ ప్రభుత్వం భూములు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు తయారు చేసినటువంటి లిస్టుల్ని, ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా సర్వే చేసి జాయింట్ సర్వే అంటే రెవెన్యూ అధికారులు, తర్వాత బోర్డు అధికారులు కూడా వక్ఫ్ బోర్డు అధికారులు కూడా సర్వే చేసి ఒక జాబితాను రూపొందించి అందరి కూడా దీన్ని ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. ఇటువంటి భూములు కూడా అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరికైనా మా పట్టా భూములు కూడా దీనిలో పొందుపరిచారనేటువంటి ఎవరికైనా అనుమానం ఉన్నట్టయితే వారు వక్ఫ్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయవచ్చు. అది రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ని ఛాలెంజ్ చేయాలి. అది వక్ఫ్ ల్యాండ్ అవునా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. తర్వాత ఒకవేళ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కూడా మనకు వ్యతిరేకం వస్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా మనము రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ వక్ఫ్ ల్యాండ్లు మా పొరపాటున పొందుపరిచినట్టయితే, ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్టయితే వారు నేరుగా హైకోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం, సౌలభ్యం కలిగింది. చాలామంది ఈ మధ్యకాలంలో హైకోర్టుకు వెళ్ళి కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4th D అంటే ఎండోమెంట్ ల్యాండ్స్. ఎండోమెంట్ ల్యాండ్ అంటే దేవాదాయ భూములు. గతంలో దేవాలయాలకు కూడా చాలామంది భూములు కలిగి ఉన్నాయి. వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షణ చేస్తుంది, కాపాడుతుంది.
ఆ భూముల్ని కూడా మనం కొనడానికి అమ్మడానికి వీలు లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్లో మనము ఎండోమెంట్ భూములు తీసుకోదలుచుకుంటే హైకోర్టులో ఆ కన్సర్న్డ్ శాఖ వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు అనుమతితో మాత్రమే ఎండోమెంట్ లాభం సేకరించడానికి వీలుంటుంది. అంటే ప్రజా ఉపయోగాల నిమిత్తం, అది ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకుంటే ఇళ్ల స్థలాలకు కావచ్చు, లేక ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, దేనికైనా కూడా హైకోర్టు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండోమెంట్ ల్యాండ్ భూముల్ని తీసుకోవడానికి వీలు లేదు. ఎవరు కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి కూడా లేదు. అయితే ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అక్రమాలు జరిగినట్టయితే రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెప్తున్నట్టయితే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానిపైన చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఫామ్ 5లో దీనిలో అంటే సీలింగ్ భూములు. గతంలో భూ సంస్కరణలు 1975లో అమలు చేసినప్పుడు భూస్వాముల నుంచి భూములు తీసుకొని ఎక్సెస్గా ఉన్నటువంటి భూములు తీసుకొని 54 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ భూములన్నింటినీ తీసుకొని కొన్ని కేటగిరీగా విభజించి ఇరిగేటెడు, అన్ఇరిగేటెడు, డోయక్ పస్లా, దో పస్లా, ఆ కేటగిరీ వైజ్గా భూములకు ఎంతెంత ఎక్స్టెంట్ అనికి ఉండి ఆ భూముల్ని కూడా మనము పేదలకు, బలహీన వర్గాల వారికి కానివ్వండి, షెడ్యూల్ కులాల వారికి కానివ్వండి, షెడ్యూల్ తెగల వారికి కానివ్వండి, మనం భూములు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అలాంటి భూములు కూడా అమ్ముకోవడానికి వీలు లేదు, వారి దగ్గరే ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం అవసరం అనుకుంటే వారికి డబ్బులు ఇచ్చి ఈ చట్టం ప్రకారం పట్టా భూములకు ఏ విధంగా అయితే భూములు మనకు పేమెంట్ చేస్తామో అదే పేమెంట్ కూడా వీటికి చేసి ప్రభుత్వం తీసుకునే అవకాశం మాత్రం ఉంటుంది తప్ప రైతులు ఎవరికైతే అసైన్ చేయబడ్డదో వారు అమ్ముకోవడానికి వీలు లేదు. ఇది కాకుండా ఫామ్ 6లో కొన్ని భూములు పెట్టారు. అంటే ఎవాక్యూ ప్రాపర్టీ కావచ్చు, అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు మన పాకిస్తాన్కు ఇక్కడ భూములు వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వారు ఉండొచ్చు. ఆ భూముల్ని ఎవరికి అసైన్మెంట్ చేయకుండా అట్లనే ఉన్నట్టయితే ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ కేటగిరీలో పెట్టి దీన్ని కూడా వారు ఏదైనా దేనికన్నా డెవలప్మెంట్ గురించి కానీ ఇతరత్ర ప్రజా ప్రయోజనాల నిమిత్తం కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసు భూములు కానీ, మాటుకే సంబంధించిన భూములు కానీ అన్నీ కూడా ఈ కేటగిరీలో పెట్టడం జరుగుతుంది. దీనిలో ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. ఏదైనా కానీ పొరపాటున సపోజ్ మనము మాది పొరపాటున పడ్డది అని పిఓబిలో అనుకుంటే, నిషేధ జాబితాలు ఉందనుకుంటే దాన్ని మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్కి చేరుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎంక్వైరీ చేయించి అది కరెక్ట్ కాదని తేలిస్తే దాన్ని వారు డిలీట్ చేసే అధికారాన్ని కలెక్టర్ గారికి దఖలుపరచడం జరిగింది. అంతే తప్ప రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు కానీ స్థాయిలో కానీ, ఎంఆర్ఓ స్థాయిలో కానీ దీన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు లేదు. సో ఇది చాలా సమగ్రంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాదాపుగా పెద్ద సంఖ్యలో మరి భూములు దీనిలో పెట్టడం జరిగింది. నిజాం సంబంధించినటువంటి భూములు, C-24 భూములు, ఇవన్నీ కూడా ఇలా పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏవి కూడా మనము అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు. ప్రభుత్వం ఒకవేళ అనుకుంటే అసైన్ ల్యాండ్ కావాలనుకుంటే కూడా ప్రభుత్వం పట్టదారికి ఏవైతే మార్కెట్ వాల్యూ ఏవైతే ఉందో బేసిక్ వాల్యూ రిజిస్టర్ ప్రకారము పేమెంట్ చేసి కొనుగోలు చేయాల్సినటువంటిది అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు, లేక మీ సందేహాలను అడగవచ్చు.